వేల సంవత్సరాల క్రితం ఒక గొప్ప నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయిందని చెబితే మీరు నమ్ముతారా? అది కూడా ఏ సాధారణ నగరం కాదు, శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక. మహాభారతం, హరివంశం లాంటి మన పురాతన గ్రంథాల్లో కృష్ణుడు నివసించిన ద్వారక చివరికి సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. కానీ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత కొన్ని దశాబ్దాలుగా గుజరాత్ తీరంలో పరిశోధనలు చేసినప్పుడు సముద్రం లోపల కొన్ని రాతి నిర్మాణాలు, పురాతన లంగర్రాళ్ళు, ఇంకా మనుషులు నిర్మించినట్టుగా కనిపించే కొన్ని ఆనవాళ్ళు బయటపడ్డాయి. అంతే, కృష్ణుడు ద్వారక దొరికేసింది అని హెడ్లైన్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో అయితే నాసా కూడా ద్వారక నిజమే అని ప్రూవ్ చేసింది అనే పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఇందులో నిజమెంత? సముద్రం లోపల నిజంగా ఏం దొరికింది? అక్కడ ఒక పురాతన నగరం ఉండేదా? ఉంటే అది నిజంగా శ్రీకృష్ణుడి ద్వారకనేనా, లేక వేరే కాలానికి చెందిన ఒక పురాతన పోర్టు సిటీనా? ఆర్కియాలజిస్టులు ఏం కనుగొన్నారు? ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్పలేదు. ఈ డాక్యుమెంటరీలో మనం ముందే ఒక డెసిజన్ తీసుకోం. ముందుగా పురాతన గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చేసిన పరిశోధనల్లో ఏం దొరికిందో ఫ్యాక్ట్స్తో సహా తెలుసుకుందాం. మన కథ మొదలయ్యేది మధురలో. కృష్ణుడు తన మేనమామ కంసుని చంపిన విషయం మనలో చాలామందికి తెలుసు. కానీ సమస్యలు అక్కడితో ఆగిపోలేదు. కంసుడికి మగధరాజైన జరాసంధుడితో బంధుత్వం ఉంది. కంసుడి మరణంతో జరాసంధుడికి తీవ్ర కోపం వచ్చి మధురపై పదే పదే దండయాత్రలు చేశాడు. యాదవులకు అక్కడ ప్రశాంతంగా జీవించడం కష్టమైంది. అప్పుడు కృష్ణుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని తన యాదవ వంశాన్ని తీసుకొని గుజరాత్ పశ్చిమ తీరం వైపు వెళ్ళాడు. అక్కడ కుశస్థలి అనే ఒక పురాతన ప్రాంతం ఉండేదని హరివంశం చెప్తుంది. అక్కడే కృష్ణుడు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిపించాడు. కానీ నగరం కట్టడానికి భూమి చాలలేదు. అప్పుడు కృష్ణుడు సముద్రదేవుణ్ణి ప్రార్థిస్తే సముద్రుడు వెనక్కి వెళ్ళి 12 యోజనాల భూమిని ఇచ్చాడు. కానీ వర్ణనను బట్టి అదొక భారీ నగరం. ఎత్తైన కోట గోడలు, పెద్ద ద్వారాలు, విశాలమైన వీధులు, అద్భుతమైన రాజభవనాలతో అదొక సువర్ణ ద్వారక. ఇది పురాతన గ్రంథాల్లో ఉన్న వర్ణన. గ్రంథంలో ఉన్నదానికి సముద్రం లోపల దొరికిన ఆధారాలకు నిజంగా కనెక్షన్ ఉందా? అసలు ఆ అద్భుతమైన నగరానికి చివరికి ఏమైంది? దీని గురించి తెలుసుకోవాలంటే మనం మహాభారతంలోని మౌసల పర్వం వైపు వెళ్ళాలి. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన చాలా సంవత్సరాల తర్వాత ద్వారకలో భయంకరమైన గాళ్ళు, వింత కళలు లాంటి అశుభ సూచనలు మొదలయ్యాయి. గాంధారి శాపం, ఋషుల శాపం వల్ల యాదవుల మధ్య గొడవలు జరిగి చాలా మంది మరణించారు. ఆ తర్వాత కృష్ణుడు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జర అనే వేటగాడు ఆయన పాదాన్ని జింక అనుకొని పొరబడి బాణం వేస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు. కృష్ణుడి మరణం తర్వాత జరిగిన సంఘటననే మనకు చాలా ఇంపార్టెంట్. అర్జునుడు ద్వారకకు వచ్చి మిగిలిన స్త్రీలను, పిల్లలను తీసుకొని నగరం నుంచి బయలుదేరుతాడు. వాళ్ళు ద్వారకను వదిలి వెళ్తున్న సమయంలో చూస్తుండగానే సముద్రపు నీరు నగరంలోకి ప్రవేశించి ఆ భారీ రాజభవనాలు, కోటగోడలు అన్నీ సముద్రంలోకి మునిగిపోయాయి. ఇది కేవలం ఇతిహాసంలో ఉన్న డ్రామాటిక్ ఎండింగ్ మాత్రమేనా, లేక నిజంగానే ఒక నగరం సముద్రంలో మునిగిపోయిందా? 20వ శతాబ్దంలో ఆర్కియాలజిస్టులు ద్వారకకు వెళ్ళడంతో కథ పురాణాల నుంచి సైన్స్లోకి అడుగుపెట్టింది. 1963లో జీడి ఆన్సరీ నేతృత్వంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు చేపట్టింది. అక్కడ కుండల ముక్కలు, గవ్వలతో చేసిన వస్తువులు బయటపడ్డాయి. అంటే అక్కడ మనుషులు నివసించిన ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ అదొక్కడే కృష్ణుడి ద్వారక అనడానికి ప్రూఫ్ కాదు. అసలు టర్నింగ్ పాయింట్ 1979లో వచ్చింది. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారు ఇక్కడ రంగంలోకి దిగారు. ఆయన సింధులోయ నాగరికతలోని లోతల్ నగరాన్ని తవ్వి తీసిన గొప్ప పరిశోధకుడు. ద్వారకాధీశ ఆలయంలో పరిసరాల్లో ఆయన తవ్వకాలు జరిపినప్పుడు పాత నిర్మాణాలు, పునాదులు బయటపడ్డాయి. అప్పుడు ఎస్ఆర్ రావు గారికి ఒక డౌట్ వచ్చింది. పురాతన ద్వారకలో కొంత భాగం సముద్రంలోకి వెళ్ళిపోయి ఉంటే అది తెలుసుకోవాలంటే సముద్రంలోకి దిగాలి. 1980లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సహకారంతో అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మొదలైంది. స్వయంగా డైవర్స్ సముద్రం లోపలికి వెళ్ళారు. వాళ్ళు చూసిన దృశ్యాలు మామూలువి కావు. సముద్రం అడుగున రాతి బ్లాక్స్, అచ్చం చెక్కినట్టుగా ఉన్న గోడల లాంటి నిర్మాణాలు కనిపించాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా పెద్ద సంఖ్యలో స్టోన్ యాంకర్స్ దొరికాయి. పురాతన కాలంలో నౌకలను ఆపడానికి రాతి లంగర్లను ఉపయోగించేవారు.
అంటే అక్కడి భారీ ఎత్తున పోర్ట్ యాక్టివిటీ జరిగిందని అర్థం. వీటన్నిటి ఆధారంగా ఎస్ఆర్ రావు గారు ఇక్కడ ఒక అద్భుతమైన పోర్ట్ సిటీ ఉండేదని, అదే పురాతన గ్రంథాల్లో చెప్పిన ద్వారక కావచ్చని వాదించారు. ఆ తర్వాతే కృష్ణుడి ద్వారక దొరికేసింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆర్కియాలజీలో ఒక రాతి గోడ కనిపించగానే దాని మీద ఇది కృష్ణుడి ఇల్లు అని రాసి ఉండదు కదా. 2000 సంవత్సరంలో ఏఎస్ఐ ఆర్కియాలజిస్ట్ అలోక్ త్రిపాఠి గారు దీనిపై స్పందిస్తూ అండర్ వాటర్ ఆర్కియాలజీ చాలా కాంప్లికేటెడ్ అని, సముద్రపు అలల వల్ల రాళ్ళు కోతకు గురై కొన్నిసార్లు మనుషులు కట్టిన నిర్మాణాల్లా కనిపిస్తాయని చెప్పారు. అందుకే ఏదో కనిపించింది అనేదానికి కృష్ణుడి నగరం దొరికింది అనే పదానికి చాలా తేడా ఉంది. మరి ఎస్ఆర్ రావు గారు ఎందుకు అది ద్వారక అన్నారు? దానికి ఆయన కొన్ని లాజికల్ రీజన్స్ ఇచ్చారు. గ్రంథాల్లో చెప్పిన లొకేషన్, ఇక్కడ దొరికిన ఆధారాలు, స్టోన్ యాంకర్స్, కుండల పెంకులు అన్నీ మ్యాచ్ అవుతున్నాయని ఆయన వాదించారు. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చింది, అదే టైమింగ్. మన పురాణాల లెక్కల ప్రకారం కృష్ణుడి కాలం దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటిది. కానీ ఇక్కడ దొరికిన కుండలు, ఇతర వస్తువులు కార్బన్ డేటింగ్ చేస్తే అవి వేరే కాలాన్ని చూపిస్తున్నాయి. అలా అని ఇది ద్వారక కాదని చెప్పలేం. ఎందుకంటే ఒక నగరం ఒకే రోజులో కట్టారు. వేల ఏళ్ల పాటు అక్కడ వేరు కాలాల్లో మనుషులు జీవించి ఉండొచ్చు. పాత నిర్మాణాల మీద కొత్తవి వచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్న ఆధారాలతో ఈ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్గా కృష్ణుడి కాలాందే అని ఖచ్చితంగా చెప్పే ప్రూఫ్ లేదు. అంటే ఏంటి, సముద్రం నగరాన్ని మింగుతుందా? చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ద్వారక, బెట్ ద్వారక ఒకటే అనుకుంటారు. మోడ్రన్ ద్వారక భూమి మీద ఉంటే బెట్ ద్వారక అనేది సముద్రంలో ఉన్న ఒక ఐలాండ్. అక్కడ కూడా కుండలు, యాంకర్స్ దొరికాయి. కానీ అక్కడ దొరికిందల్లా కృష్ణుడిదే అని చెప్పలేం. సరే, అసలు ఒక నగరం సముద్రంలో మునిగిపోవడం సైంటిఫిక్గా పాసిబులేనా? అవును, పాసిబులే. భూమి మీద సముద్ర తీరాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వాతావరణ మార్పులు, సునామీలు, టెక్టానిక్ యాక్టివిటీ వల్ల భూమి సముద్రంలోకి వెళ్ళడం. గుజరాత్ తీరంలో కూడా ఇలాంటి భౌగోళిక మార్పులు జరిగాయని జియాలజీ చెప్తుంది. కాబట్టి నగరం మునిగిపోవడం అనేది కేవలం పురాణం కాదు, సైన్స్ కూడా. 2025-26లో ఏఎస్ఐ అలోక్ త్రిపాఠి గారి నేతృత్వంలో లేటెస్ట్ టెక్నాలజీతో మళ్ళీ అండర్ వాటర్ రీసెర్చ్ మొదలుపెట్టింది. వాళ్ళు సోనార్ మ్యాపింగ్ ద్వారా మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ అఫీషియల్గా మేము కృష్ణుడి రాజభవనం కనిపెట్టాం అని చెప్పలేదు. మరి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వార్తల సంగతి ఏంటి? క్లైమ్ నెంబర్ 1, 9000 సంవత్సరాల నాటి ద్వారక దొరికింది. ఇది నిజమే. కానీ 9000 నాటి కలప ముక్క దొరికింది గల్ఫ్ ఆఫ్ కంబట్ ప్రాంతంలో. ద్వారకకు దానికి వందల కిలోమీటర్ల దూరం ఉంది. క్లైమ్ నెంబర్ 2, నాసా ద్వారకని ప్రూవ్ చేసింది. నాసా ఎప్పుడు దీని గురించి ఎలాంటి అఫీషియల్ పేపర్ రిలీజ్ చేయలేదు. ఇది కాంప్లికేట్ ఫేక్ న్యూస్. క్లైమ్ నెంబర్ 3, సముద్రంలో పురాతన నిర్మాణాలు దొరికాయి. కానీ దాని మీద కృష్ణుడి పేరు రాసి ఉన్న ఆధారాలు, శాసనాలు దొరకలేదు. ద్వారక తీరంలో ప్రాచీన మానవ అవశేషాలు ఉన్నాయి. వారి ఓడల రాకపోకలు జరిగాయి. గుజరాత్ తీరం నిజంగానే మారుతూ వచ్చింది. కొన్ని నిర్మాణాలు సముద్రంలో మునిగిపోయాయి. ఇంకా తేలనివి దొరికిన ఆ నిర్మాణాలు ఖచ్చితంగా శ్రీకృష్ణుడు కట్టిన నగరానివే అని చెప్పడానికి డైరెక్ట్ ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ దొరకలేదు. ఫేక్ న్యూస్. 9000 ఏళ్ల నాటి సిటీ నాసా ప్రూవ్ చేసింది అనేవన్నీ కేవలం సోషల్ మీడియాలో పుకార్లు మాత్రమే. చివరికి మన ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? శ్రీకృష్ణుడు ద్వారక నిజంగా సముద్రం కింద దొరికిందా? ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆధారాలతో 100% ఇదే శ్రీకృష్ణుడి ద్వారక అని చెప్పలేం. అలాగని అక్కడ ఏమి లేదు, ఇదంతా అబద్ధం అని కూడా కొట్టిపారేయలేం. ఎందుకంటే అక్కడ ఆర్కియాలజికల్ ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2025లో మొదలైన కొత్త పరిశోధనలు భవిష్యత్తులో మనకు ఒక క్లియర్ ఆన్సర్ ఇవ్వచ్చు. ఇక్కడ పురాణం ఉంది, చరిత్ర ఉంది, సైన్స్ ఉంది, అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చూసిన ఈ ఆధారాలను బట్టి ఆ సముద్రం కింద ఉన్న నగరం నిజంగా శ్రీకృష్ణుడిదే అని మీకు అనిపిస్తుందా? లేక ఇంకా సైంటిఫిక్ ప్రూఫ్స్ కావాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి డాక్యుమెంటరీస్ కోసం ఇప్పుడే కేఆర్కే డాక్యుమెంటరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.